వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భద్రాద్రి రాముడిపై సీఎం రేవంత్ రెడ్డి ఆనా, జరగబోయే కురుక్షేత్రంలో గెలిచేది తామే అంటూ కామెంట్. చర్లపల్లి జైలు నుంచి బెయిల్పై విడుదలైన బండి భగీరథ్, సాక్షులు ప్రభావితం చేయొద్దని కోర్టు షరతులతో బెయిల్. డెల్టా ఎక్స్ సీఈఓ స్టీఫెన్ కిమ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ, ఇక ఏపీ బేస్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో మరొకసారి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. చిత్తకాని మండలం జగన్నాథపురంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ వేదిక నుంచి వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా తుది విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా 2029 జూన్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు 25కు, అసెంబ్లీ సీట్లు 182కు పెరుగుతాయన్నారు. ఆ 182 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి ఒంటరిగానే 117 సీట్లు గెలిచి రెండోసారి సగర్వంగా ప్రజాపాలనను తీసుకొస్తుందంటూ భద్రాచలం రాముడి మీద ఆనవేశారు. ఇది కేవలం నా మాట కాదు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పూనిన ప్రతిజ్ఞాని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తుపెట్టుకోండి ఈ తారీఖు.
ఇక ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. తొలి 2 ఏళ్లలో సుమారు 71,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరొక 17 నుంచి 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. కడుపులో విషం పెట్టుకుని ప్రతిపక్షాల విషం కక్కుతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు మరోసారి భంగపాటు తప్పదన్నారు పొంగిలేటి. 7 నుంచి 20,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ పిలువ ప్రభుత్వం, మీరు ఆశీర్వదించే ప్రభుత్వం. నిరుద్యోగ యువతకి మొదటి 2 సంవత్సరాల్లోనే సుమారు 71,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మీది. రాబోయే కొద్ది రోజుల్లో నాకు తెలిసి ఒక 17 నుంచి 20,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ పిలవబోతున్నారు. అంతేకాదు ప్రతి కుటుంబాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఎక్కడ ప్రతి అంశం కుంటుపడకుండా ప్రభుత్వం, మీరు ఆశీర్వదించే ప్రభుత్వం. నిరుద్యోగ యువతకి మొదటి 2 సంవత్సరాల్లోనే సుమారు 71,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మీది. రాబోయే కొద్ది రోజుల్లో నాకు తెలిసి ఒక 17 నుంచి 20,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ పిలవబోతున్నారు. అంతేకాదు ప్రతి కుటుంబాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఎక్కడ ప్రతి అంశం కుంటుపడకుండా ప్రభుత్వం, మీరు ఆశీర్వదించే ప్రభుత్వం. ఇక ఫోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ కు ఊరట లభించింది. చర్లపల్లి జైలు నుంచి ఆయన బెయిల్పై విడుదలయ్యారు. గత నెల మే 16వ తేదీన ఫోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం చర్లపల్లి జైలు అధికారులు ఆయన విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన బండి భగీరథ్ ఎక్కడ ఆకుండా నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. భగీరథ ఇలా ఉన్నాడు ఏందాడు. ఇక తెలంగాణను పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా వాణిజ్య పరిశ్రమల శాఖపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ జహీరాబాద్ పారిశ్రామిక వాడల పురోగతితో పాటుగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులపై అధికారులతో ఆయన చర్చించారు. యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పారిశ్రామిక ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హోల్సేల్ చేపల మార్కెట్కు శంకుస్థాపన జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో 47 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఎగుమతి ఆధారిత మార్కెట్ను మంత్రి వాకేటి శ్రీహరి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇండియాలోనే కోహెడ మార్కెట్ అతిపెద్ద మార్కెట్ కాబోతుందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇంకా మత్స్యకారులకు, ముదిరాజులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సంక్షేమాన్ని కూడా దృష్టి మంది ఎక్కువ కాబట్టి మీరు మధ్యగా పంచమే అవుతుంది. మా సోదరులు ఎవరు అన్నగా భావించొద్దు. ఇది సామెత. దాదాపు 200 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని ఈనాడు ఇక్కడ మనము ఈ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మా ముదిరాజు సోదరులు కావచ్చు, పేద ప్రజలకు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతన చైర్మన్ శంకర్ నాయక్ పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఇక తనపై నమ్మకంతో పదవి కట్టబెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి తుమ్మలకు, ఎమ్మెల్యే ఐలయ్యకు PACS నూతన చైర్మన్ జనగామ ఉపేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. సంఘం తుర్కపల్లి అధ్యక్షునిగా సంఘ సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని ఎటువంటి సహకార సంఘాల చట్టం 1964 మరియు సంఘం నడుచుకుంటానని సంబంధించి 8 PACC సంఘం తుర్కపల్లి డైరెక్టర్ గా ప్రజలందరికీ అవసరమైన అన్ని సేవలను కోట్లు కుమ్మగొట్టి కొల్లగొట్టి వాళ్ళ ఇల్లు నింపుకుని తప్ప ఏ రైతుకి ఇయ్యలే. ధనిక రాష్ట్రంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి 4 సంవత్సరాలు పావులా చేసి అది వడ్డీకి మిత్తికే సరిపోయింది తప్ప ఎవరికి రుణమాఫీ కాలే. మరి అప్పుడు మన ప్రియతమ నాయకుడు, మన భావి ప్రధాని ఇదే వరంగల్ రైతు డిక్లరేషన్ లో తెలంగాణ రైతుల రుణముక్తి ఇవ్వాలని చెప్పి ఆ రైతు డిక్లరేషన్ 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు ప్రజాపాలన తీసుకురావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆదేశించిందో మీ అందరి సహకారంతో వచ్చిన ప్రజాప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న రాహుల్ గాంధీ గారి మాటలు శిలాశాసనంగా పరిగణించి ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే రోల్ మోడల్ గా 25 లక్షల మంది రైతులకు 21,600 కోట్లతోటి రుణమాఫీ చేసే ఘనత మన ప్రజాప్రభుత్వాన్ని. గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో వాళ్ళు 10 సంవత్సరాలుగా తెలంగాణకు పెద్ద ప్రత్యేకమైన స్థానం సంపాదించి పెడతానని రాజశేఖర రెడ్డి గారు లెక్క ముందడి చేసిండు. భట్టి గారు కానీ అంత టీం, ఆల్ మినిస్టర్స్ టీం వర్క్ గా ఒకే గొంతుకతోని మరి ప్రయాణం చేసి ఇవాళ ప్రజల సమస్యలను తీరుస్తుంది. కాబట్టి మరి ఇవాళ ఈ పదవి మాకు ఇచ్చినందుకు మా పాలక వర్గం తప్ప ఎన్ని రోజులున్నా ఉన్నంత కాలం సరిపోయే మా పదవీ కాలం మొత్తం ఉన్నంత వరకు రైతులకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి కార్పొరేట్ విద్యా సంస్థలో స్టేట్ రిసోర్స్ పర్సన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడంపై ఏఐవైఎఫ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్కూల్ వద్ద ప్లకార్డులతో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర నేతృత్వంలో నిరసన ధర్నా చేపట్టారు. ఇక ప్రభుత్వ శిక్షణా సంస్థలు విద్యా నిపుణులు ఉన్నప్పటికీ ప్రైవేట్ స్కూళ్లను ఎంచుకోవడం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయని ఆయన ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లా డీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని, ఈ శిక్షణ కార్యక్రమాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. Shame on Delhi Public School Management! Shame on Delhi Public School Management! రద్దు చేయాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నిర్వహిస్తున్న పబ్లిక్ స్కూల్ శిక్షా తరగతి నిర్వహించడం. డౌన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డౌన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్. ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని 9, 10, 11 తారీఖులలో నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి, ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సినటువంటి విద్యాశాఖ అధికారులు ఈరోజు కార్పొరేట్ పాఠశాలలకు ఒత్తాసు పలుకుతూ పూర్తిగా వాళ్ళకి సహకరిస్తున్నట్లుగా ఈరోజు ఏఐవైఎఫ్ పూర్తిగా ఆరోపిస్తుంది. ఎందుకంటే
ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఎక్కడ? ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన శిక్షణ కేంద్రాలు ఉన్నాయి, అధ్యయన కేంద్రాలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో శిక్షణ శిబిరాలు ఉన్నాయి. అక్కడ నిర్వహించకుండా ఈరోజు ఒక కార్పొరేట్ పాఠశాల నిర్వహించడం అంటేనే ఈరోజు పూర్తిగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా, నిర్లక్ష్యం చేసే విధంగా ఈ జిల్లా విద్యాశాఖ అధికారులు వివరించడాన్ని ఏఐవైఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తున్నది, ఈరోజు ప్రభుత్వ విద్యారంగం పట్ల అధికారులకే చిత్తశుద్ధి లేకపోతే ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారో స్పష్టం చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ రోజు ఇక్కడ దాదాపు 270 మందికి పైగా ఈరోజు ఉపాధ్యాయులు ఇంగ్లీషు అదేవిధంగా సోషల్ స్టడీస్ సంబంధించిన శిక్షణని ఈరోజు పొందుతున్నారు. ఈరోజు కార్పొరేట్ పాఠశాలలు నిర్వహించడం అంటే ఈరోజు దీనికి సంబంధించి ప్రభుత్వ విద్యా వ్యవస్థ కూడా నిధులు కేటాయించింది. కాబట్టి ఈ నిధులు కేటాయింపులో ఈరోజు అవకతవకలు జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ శిక్షణా తరగతులను తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ గా ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ జిల్లా సంబంధించిన విద్యాశాఖ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా మేము సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ విద్యారంగం పట్ల ఒక ఉన్నత భావం ఉంటే మీరు చేయాల్సింది శిక్షణ అంతా కూడా ప్రభుత్వ విద్యారంగాల్లో అక్కడ ఉన్నటువంటి అధ్యయన కేంద్రాలు ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ నిర్వహించడం అంటేనే ఎట్లాంటి కూపీ లేకుండా ఈరోజు పూర్తిగా నిధులు కూడా అవకతవకలు జరగడానికి నిజంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈరోజు సామాన్యులకు అదేవిధంగా సమాజానికి కూడా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నిర్వహించేటువంటి ప్రమాణాలు ఏంటి, ఇక్కడ అధ్యయనం ఏంటి, లేకపోతే ఆ ఖర్చులకు సంబంధించి కూడా వ్యయ ఖర్చులకు సంబంధించి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక నియోజకవర్గం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల బాధలను ఓపికగా విన్న ఎమ్మెల్యే అధిక శాతం సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్ని సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మీరు ఆ రోజుల్లో మళ్ళీ మనం చెప్తే నేను పెడతాను. ఇది అంటే నెక్స్ట్ మంత్ వచ్చిందండి ఫ్లాట్. అది రూపాయలు ప్రాసెస్ చేసుకుంటూ ఉంటారు. అది సర్టిఫికేట్ రాగానే ఫ్లాట్ చేసుకున్నాక మత ఘర్షణలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని వైసీపీ కుట్రలు చేస్తుందని సృజనాత్మకత అకాడమీ చైర్మన్ గంగులయ్య ధ్వజమెత్తారు. అల్లూరు జిల్లా పాడేరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపా కేసులో అరెస్టైన జోసెఫ్ రావణ్ కు న్యాయ సాయం చేస్తామని వైసీపీ ప్రకటించడమే వారి మధ్య ఉన్న బంధానికి నిదర్శనమన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి శ్రావణ్ ప్రకాష్ రాజ్ వ్యవహారాలను మానిటర్ చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడమే అజెండాగా జడ శ్రావణ్ కుమార్ ఒక పెయిడ్ పాత్రధారిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు సాగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఇదే సమయంలో ఉనికిని కోల్పోయినటువంటి వైసీపీ పార్టీ తిరిగి ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అనేక రకాల కుట్రలకి శ్రీకారం చుడుతూ ఆ కుట్రలో భాగంగా ప్రజల మధ్య వైషమ్యాలు తీసుకురావడం, మతాల మధ్య వైషమ్యాలు తీసుకురావడం, వ్యక్తుల మధ్య వైషమ్యాలు తీసుకురావడం వంటి కార్యాచరణకు తాడేపల్లి ప్యాలెస్ నుండి అనేక రకాల కుట్రలకి శ్రీకారం చుట్టిన విషయం ఈ మధ్య మనం అంతా చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మరి జోసెఫ్ రావణ్ అనేటటువంటి ఒక వ్యక్తిని మరి ఈరోజు వైసీపీ పార్టీ వెనకేసుకొస్తున్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మొదట జోసెఫ్ రావణ్ ఎవరో మాకు తెలియదని చెప్పేసి బుకాయించినటువంటి మరి వైసీపీ పార్టీ ఈరోజు జోసెఫ్కి సంబంధించినటువంటి అన్ని కేసులకి మేమే అండగా ఉంటాము, దానికి కావాల్సిన లీగల్ సపోర్ట్ మేమే ఇస్తామని చెప్పేసి మరి బహిరంగంగా మద్దతు చేశారంటే ఆ కుట్రలో ఎంత వాళ్ళ తాలూకు భాగస్వామ్యం ఉందో వాళ్ళ తాలూగా ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో జడ శ్రావణ్ కుమార్ జడ్జిగా పనిచేసేటువంటి వ్యక్తి మరి సంపాదన వ్యామోహంలో పడి దళిత వ్యక్తిగా
తన కార్డును ఉపయోగించుకొని అక్రమ సంపాదనకు ఆలోచన చేసే దాంట్లో భాగంగా జడ్జి పోస్టు కూడా రిజైన్ చేసి మళ్ళీ ఒక లాయర్ వృత్తిగా ఆలోచన చేసి లాయర్గా కొనసాగి అక్రమ సంపాదనకు ఆలోచన చేద్దామని ఈరోజు ఒక పార్టీని పెట్టడం జరిగింది. ఆ పార్టీయే మరి మనందరికీ తెలుసు ఏ రకంగా ఆయన పార్టీ పెట్టుకున్నాడు, ఆ పార్టీలో భాగంగా ఏ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాడు. జై భీమ్ పార్టీ ద్వారా మరి పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని మరి గత ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే కేవలం ఆయనకు ఒక 61 ఓట్లు మాత్రమే వచ్చిన సందర్భాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శ్రీశైలం నీటి పంపు నిర్వాసితులు గత 107 రోజులుగా చేస్తున్న దీక్షా శిబిరానికి రాజకీయ మద్దతు లభించింది. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి నిర్వాసితులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా గత 40 ఏళ్లుగా ఏ ప్రభుత్వానికి నిర్వాసితుల పట్ల చిత్తశుద్ధి లేదు అని విమర్శించారు. దివంగత ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 198 జీవో ప్రకారం ఇక నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఇందుకోసం మంత్రి నారా లోకేష్ కృషి చేయాలన్నారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఇక మరణించిన 32 నిర్వాసితుల కుటుంబాలకు 32 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వారం రోజుల్లో మీరు అమలు చేయనట్టయితే నిర్వాసితులతో కలిసి తీవ్రమైన ఉద్యమం చేయడానికి బీసీవై పార్టీ. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నంద్యాల జిల్లా నందికొట్కూరులో శ్రీశైలం ముంపు గ్రామాల యొక్క బాధితుల తరపున వారికి మద్దతు ప్రకటించడానికి, వారి న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలనే పోరాటానికి మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, శ్రీశైలం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తూ కోట్ల మందికి తాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు సుమారు 45 సంవత్సరాల క్రితం పూర్తయిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసము 1981లో సుమారు 41 గ్రామాల ప్రజలు 1,10,000 ఎకరాల భూమిని రాష్ట్రం కోసము, రాష్ట్ర రైతాంగం కోసము ఒక పెద్ద మనసుతో ప్రభుత్వానికి అందిస్తే ఆ నిర్వాసితులకు 40 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ప్రభుత్వాలు న్యాయం చేయలేకపోవడము చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయము. 1986లో శ్రీశైలం డ్యాం నిర్మాణ బాధితులకు, నిర్వాసితులకు ఆనాటి ప్రభుత్వము, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన జీవో నంబర్ 98 ప్రకారము ప్రతి ఇంటికి ఒక్క ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రకటన విడుదల చేసి 40 సంవత్సరాలైనా కానీ ఎన్టీ రామారావు గారు కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోజయ్య గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో విడుదలైన తర్వాత 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కూడా వారికి న్యాయం చేయలేదంటే ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి నిర్వాసితుల పైన. హన్మకొండ జిల్లాలోని హోటళ్లలో ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. హన్మకొండ బస్టాండ్ సమీపంలోని ఓ ప్రసిద్ధ ఉడిపి హోటల్లో కస్టమర్ తింటున్న ఆహారంలో ఈగలు ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై కస్టమర్లు యాజమాన్యాన్ని నిలదీయగా సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటల్ మొత్తం అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. టీ పాయింట్ వద్ద తినుబండారాలపై వేల సంఖ్యలో ఈగలు వాలుతున్నా నిర్వాహకులు పట్టించుకోకపోవడంపై అధికారులు మండిపడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వ్యవహారంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సందీప్ పై లంచం ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది. మున్సిపాలిటీ 22వ వార్డుకు చెందిన వెంగళ సులోచన అనే మహిళకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడానికి ₹1,00,000 లంచం అడిగారంటూ ఆమె ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా పట్టణంలో వైరల్ అయింది. ఘటనపై మున్సిపల్ కమిషనర్ కదీర్ పాషా స్పందించారు. సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు తేలితే బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సిరిసిల్ల టౌన్ సిహెచ్ఓకు లేఖ రాశారు. మన సారే చల్ సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నారే ఓహో సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లో సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నారే పెట్టుకుంటే పైసలు ఇవ్వండి చేస్తామని వైస్ చైర్మన్ అంటుండు. మా కౌన్సిలర్తో కాకపోతే వైస్ చైర్మన్ దగ్గరికి పోయినాం. పోతే ఆయన డబ్బులు ఇవ్వండి మేము చేస్తాము అని అంటుండు. ₹1,00,000 అడిగిండు. అడిగితే మా దగ్గర లేవని వచ్చింది. అయితే దయచేసి మీరు ఎట్లనన్నా చేసి మీరు చెయ్యాలి, మాకు వచ్చేటట్టు చెయ్యాలి. ఇందిరమ్మ ఇల్లు 22 వాడు మీరు వచ్చేటట్టు చేయండి కావాలని అన్న సభ రిటర్న్ వచ్చిన ಅವರು మళ్ళా నా ఇంటికి వచ్చారు. మళ్ళీ పనిపోయిన లేని చూసి ఆమెను భయపట్టించి వీడియో తీసుకొని పోయారు. నేను చూసి వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను అటా ఒకటి ఉరికొచ్చిన ఆమెకు భయపడుతుంది. నాకు ఇందిరమ్మ ఇల్లు పెట్టుకుంటే ఇట్లా చేసారు. అత్త రాకుంటే నేను తిరిగి గూనీలే మరి స్టాప్ అని పెట్టారు. దాని గురించి నేను పోయినా పోలేదు అన్నాడు కాదు, 2 సార్లు ఆయన కలిసి ఇల్లు పెట్టుకుని నేను అచ్చితాడు చేస్తా అని వైస్ చైర్మన్ అన్నాడు. వాస్తవంగా అన్నాడు. నేను అవాదమాలతో కాదు, దేనికంటే దానికి నేను సిద్ధంగానే పైసలు అడిగిండు. మళ్ళా అందులో ₹1,00,000 అడిగించాను. పైసలు ఇస్తేనే పని అవుతుంది, నేను ఆ సార్లకు ఇవ్వాలన్నాడు. నేను నాతో కావాలి నేను అన్నా సపరేట్గా రిటర్న్ వచ్చిన ఎవరితోనైనా చేయించుకోని అన్నాడు. ఇక ఇంతే, ఎక్కువ మాట్లాడలేదు. నేను కూడా వెళ్ళొచ్చిన. మీ పేరు? నా పేరు వెంగళ వెంకటేశ్వర. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN.